వెల్కమ్ టు చారీ టెక్ ఇన్ఫో. ఈరోజు పాండాస్ సాఫ్ట్వేర్ను ఫర్ ఎక్స్టెన్షన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైథాన్ పర్పస్లో కోడింగ్ అనేది చేయాలంటే ఫస్ట్ పైథాన్ లేటెస్ట్ వర్షన్ అనేది డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసిన తర్వాతనే సిఎండి కమాండ్ ప్రాంప్ట్లో పాండాస్ అనే సాఫ్ట్వేర్ను ఇన్స్టాల్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ ఎనీ వన్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేసిన తర్వాత గూగుల్ సెర్చ్ బాక్స్లో పైథాన్ డౌన్లోడ్స్ అని ఎంటర్ చేయాలి. కీబోర్డ్లో ఎంటర్ కీ ప్రెస్ చేసిన తర్వాత రిలేటెడ్ అఫిషియల్ లింక్ www.python.org అనేది ఇక్కడ ఫస్ట్ లింక్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. దీన్ని మౌస్ సెలెక్ట్ చేసి అఫిషియల్ వెబ్ పేజ్ పైథాన్ రిలేటెడ్ ఇంటర్ఫేస్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇందులో డౌన్లోడ్ ద లేటెస్ట్ వర్షన్ ఫర్ విండోస్, లేటెస్ట్ వర్షన్ పైథాన్ 3.11.2. అదర్ యూజర్స్ లినక్స్, యూనిక్స్, మ్యాక్ ఓఎస్ యూజర్స్ కూడా డౌన్లోడ్ చేసి కోడింగ్ అనేది చేయొచ్చు. మనం విండోస్లో చేస్తున్నాం కాబట్టి ఇక్కడ విండోస్ అనే ఆప్షన్లో ఇక్కడ డౌన్లోడ్స్ అండ్ పైథాన్ అనే బటన్ క్లిక్ చేయాలి. డౌన్లోడ్స్లో పైథాన్ -3-11.2 amd64.exe ఎగ్జిక్యూటివ్ ఫైల్ అనేది డౌన్లోడ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఫైల్ సైజ్ 24.2 MB. ఇక్కడ డౌన్లోడింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత బ్రౌజర్ మినిమైజ్ చేయాలి. డెస్క్టాప్పై ఫైల్ ఎక్స్ప్లోరర్ డాక్యుమెంట్ ఓపెన్ చేసిన తర్వాత డౌన్లోడ్స్ లెఫ్ట్ సైడ్ ఆప్షన్లో ఈఎక్సి ఫైల్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. దీన్ని రైట్ క్లిక్ చేసిన తర్వాత మౌస్ సెకండ్ ఆప్షన్ రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ చేయాలి. ఇక్కడ ఎస్ అనే బటన్ క్లిక్ చేసిన తర్వాత పైథాన్ 3.11.2 64-bit సెట్ ఆఫ్ విండో ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఫైల్ ఎక్స్ప్లోర్ డాక్యుమెంట్ అనేది మినిమైజ్ చేసిన తర్వాత డౌన్లో యాడ్ python.exe టు పాత్ అనేది బాక్స్లో టిక్ మార్క్ అనేది సెట్ చేసిన తర్వాత సెకండ్ ఆప్షన్ కస్టమైజ్ ఇన్స్టాలేషన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. ఆప్షనల్ ఫీచర్స్ ఆల్రెడీ డిఫాల్ట్గా డాక్యుమెంట్, పిప్, టీసీఎల్, పైథాన్ టెస్ట్ సూట్ ఆల్రెడీ రిలేటెడ్ ఆప్షన్స్ అనేది డిఫాల్ట్గా సెట్ అయి ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ అనే బటన్ క్లిక్ చేయాలి. అడ్వాన్స్ ఆప్షన్స్లో ఇన్స్టాల్ పైథాన్ 3.11 ఫర్ ఆల్ యూజర్స్ అనేది ఫస్ట్ ఆప్షన్లో బాక్స్లో టిక్ మార్క్ అనేది సెట్ చేసిన తర్వాత డౌన్లోడ్ 2 ఆప్షన్స్ డౌన్లోడ్స్, డీబగ్గింగ్ సింబల్స్ అనేది బాక్స్లో టిక్ మార్క్ అనేది సెట్ చేయాలి. నెక్స్ట్ డౌన్లోడ్ డీబగ్గింగ్ బైనరీస్ రిక్వైర్డ్ వర్సెస్ 2017 ఆర్ లేటర్ అనేది బాక్స్లో టిక్ మార్క్ సెట్ చేసిన తర్వాత కస్టమైజ్ ఇన్స్టాలేషన్ లొకేషన్ సి డ్రైవ్లో ప్రోగ్రామ్ ఫైల్స్ పైథాన్ 3.11 అనే ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఇన్స్టాల్ అనే బటన్ క్లిక్ చేసిన తర్వాత సెటప్ ప్రోగ్రెస్ ఇన్స్టాలింగ్ ఫైల్స్ అనేది ప్రాసెస్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సెటప్ వాజ్ సక్సెస్ఫుల్ అని ఇక్కడ డిస్ప్లే అవుతుంది. క్లోజ్ అని క్లిక్. పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సక్సెస్ఫుల్ ఇన్స్టాల్ అయిందా లేదా చెక్ చేయాలంటే విండోస్ సెర్చ్ బాక్స్లో సిఎండి అని ఎంటర్ చేయాలి. ఫస్ట్ ఆప్షన్ కమాండ్ ప్రాంప్ట్ అని సెలెక్ట్ చేసిన తర్వాత ఇందులో కమాండ్ పైథాన్ స్పేస్ --- వర్షన్ కీబోర్డ్లో ఎంటర్ కీ ప్రెస్ చేయాలి. సక్సెస్ఫుల్ ఇన్స్టాల్ అయితేనే ఆ రిలేటెడ్ వర్షన్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. పైథాన్ 3.11.2. నెక్స్ట్ పిప్ వర్షన్ చెక్ చేయాలంటే py స్పేస్ -m స్పేస్ పిప్ స్పేస్ వర్షన్ కీబోర్డ్లో ఎంటర్ కీ ప్రెస్ చేసిన తర్వాత పిప్ రిలేటెడ్ వర్షన్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. 22.3.1 కంప్లీట్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అయిన తర్వాత ఆల్రెడీ మనం పైథాన్ అనేది ఇన్స్టాల్ చేస్తే దాన్ని అప్డేట్ చేయాలి. వర్షన్ను పైథాన్ అని ఎంటర్ చేయాలి. python.exe స్పేస్ -m స్పేస్ పిప్ స్పేస్ ఇన్స్టాల్ స్పేస్ -upgrade స్పేస్ పిప్ ఎంటర్ చేసిన తర్వాత కీబోర్డ్లో ఎంటర్ కీ ప్రెస్ చేయాలి.
నెక్స్ట్ ఇంటర్నెట్ అనేది ఆన్ చేసిన తర్వాత పిప్ రిలేటెడ్ డౌన్లోడింగ్ లేటెస్ట్ వర్షన్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇన్స్టాలింగ్ కంప్లీటెడ్ ప్యాకేజెస్ పిప్. ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ రిలేటెడ్ వర్షన్ 223.1 అండ్ 23.0.1 అండ్ లేటెస్ట్ వర్షన్ అప్గ్రేడ్ అయ్యి డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ CLS ఎంటర్ కీ ప్రెస్ చేసిన తర్వాత పాండాస్ సాఫ్ట్వేర్ను ఇన్స్టాల్ చేయాలి. ఫస్ట్ కమాండ్ py స్పేస్ -m స్పేస్ pip pip స్పేస్ ఇన్స్టాల్ స్పేస్ పాండాస్. కీబోర్డ్లో ఎంటర్ కీ ప్రెస్ చేయాలి. డౌన్లోడింగ్ పాండాస్ లేటెస్ట్ వర్షన్ 1.5.3 CP311-CP311-win_armed x64 డాట్ ఫైల్ సైజ్ 10.3 MB. ఇన్స్టాలింగ్ కలెక్టెడ్ ప్యాకేజెస్. ఇక్కడ ప్యాకేజెస్ ఇన్బిల్టెడ్ ఇక్కడ డిఫరెంట్ ప్యాకేజెస్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్ పాండా డిస్ప్లే అయిన తర్వాత మినిమైజ్ చేసిన తర్వాత విండో సర్చ్ బాక్స్లో ఐడియల్ షెల్ అనేది పైథాన్ రిలేటెడ్ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసిన కమాండ్ ఇంపోర్ట్ స్పేస్ పాండాస్ స్పేస్ AS PD. కీబోర్డ్లో ఎంటర్ కీ ప్రెస్ చేయాలి. నెక్స్ట్ లైన్లోకి ఎంటర్ అవుతుంది కర్సర్. ఇందులో వర్షన్ చెక్ చేయాలంటే PD డాట్ ఐఫన్ అండర్స్కోర్ వర్షన్. ఇక్కడ ఆటోమేటిక్గా ఇక్కడ డిస్ప్లే అవుతుంది టైల్ షీట్లో. దీన్ని సెలెక్ట్ చేయాలి వర్షన్ అనేది. సెలెక్ట్ చేసిన తర్వాత ఎంటర్ కీ ప్రెస్ చేయాలి. పాండాస్ లేటెస్ట్ వర్షన్ 1.5.3 అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. Windows 10 ఆపరేటింగ్ సిస్టంలో పాండాస్తో పైథాన్లో కోడింగ్ అనేది చేయొచ్చు.